మాగాణంలో కందిలో, పత్తిలో, మిరపలో కలుపు తీయటం మనం చూసాం. కానీ చేపల చెరువులో కలుపు తీయటం ఎప్పుడైనా చూసారా? ఈరోజు మేము చూపిస్తాం రండి. రైతు సోదరులకి అందరికీ నమస్తే అండి. నా పేరు రవికిరణ్. ఈరోజు మనం పల్నాడు జిల్లా నసరావుపేట దగ్గరలో ఉన్నటువంటి కాకాని దగ్గర చేపల చెరువులో ఉన్నామండి. ఈ చెరువులో ఈరోజు ఏం చేస్తున్నారంటే వ్యవసాయంలో కలుపు ఏ విధంగా అయితే తీస్తారో అదేవిధంగా ఈ చెరువులో ఈరోజు పనికిరానటువంటి చేపలు అంటే గొరక కానీ చాక్ పీస్ కానీ ఉన్నటువంటి చేపల్ని ఏరువేత కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక్కడ కనుక చూస్తున్నట్టయితే దూరంలో 22 మంది మత్స్యకారులు ఉన్నారు. ఆ చేపలను వాటిని తీసి మళ్ళీ బయట తెచ్చేస్తున్నారు. సుమారు ఈరోజు ఒక 10 టన్నుల వరకు అయితే ఈ చెరువులోంచి చేపలకు బయటకు తీసే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆ చేపలను ఏరివేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మంచి చేపలకు వేసినటువంటి దానా గొరకలు కానీ చాక్ పీసులు కానీ అవి తిని వీటికంటే అవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అనే ఉద్దేశంతో ముందు వాటిని ఏరేయటం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి చేపలు లేదా బొచ్చో లేదా ప్రధానమైనటువంటి చేపలు రైతు వేసినటువంటి ప్రధానమైన చేపలు బొచ్చ, రాగండి, కొర్రమీను చేపలు అయితే వేయటం జరిగింది. ఆ చేపల కంటే ముందు గొరకలు మరియు చాక్ పీసులు దానాన్ని ఎక్కువ తిని దానాన్ని వృధా చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నాడంటే ఆ గొరకల్ని మరియు చాక్ పీస్ చేపల్ని వేరు చేస్తున్నారు. ఈ విధంగా వేరు చేయటం వల్ల రైతుకి దానా ఖర్చు తగ్గటంతో పాటు వృధా అనేది చాలా తగ్గుతుంది. ఏర్పాటు చేసిన చెరువు అయితే చాలా పెద్దగా ఉందండి. అయితే ఈ చేపలు పట్టేటప్పుడు ఈ నీటిని బయటికి విడుదల చేయడానికి నీరు వరకు తీసేయడానికి ఇక్కడ ఒక డ్రాప్ లాగా ఏర్పాటు చేశారు. ఇందులోంచి చేపలు మళ్ళీ బయటికి పోకుండా కూడా సన్న వలన ఒకటి ఏర్పాటు చేశారు, చిన్నపిల్లలు కూడా బయటికి పోకుండా. ఏ విధంగా చేపలను అయితే ఏరుతున్నారంటే వాళ్ళే స్వతహాగా ఒక పడవలాగా జమ్ముతో ఏర్పాటు చేసుకొని అది కదలకుండా ఒక కర్రని చెరువులో దింపుకొని దానికి కట్టుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడే ఒక దానా కట్టని ఆ జమ్ము మీద వేసుకొని ఆ దానా వేసిన దగ్గరికి చేపలు వస్తున్నాయి. చేపలు పిల్లలు రాగానే వెంటనే వాటికి విసురుడు వలతో విసిరి చేపలు పట్టి వచ్చిన దాంట్లో బొచ్చ, రాగండి, కొర్రమీను చేపలను చెరువులో వేసి మిగిలిన ఏదైతే వారికి వద్దనుకున్నటువంటి చేపల్ని తెచ్చి మరలా ఒక పక్కన పెట్టుకొని దాన్ని బయటికి తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు.